ఘనీభవించిన ఆర్కిటిక్ నడిబొడ్డున ఒక భారీ ధృవపు ఎలుగుబంటి తన తాజా క్యాచ్ను విందు చేస్తుంది. నిస్సహాయ పెంగ్విన్ ప్రెడేటర్ దాని ఎరలోకి చిరిగిపోతున్నప్పుడు, గడ్డకట్టే గాలిలో దాని శ్వాస నుండి ఆవిరి పైకి లేచినప్పుడు రక్తం సహజమైన మంచును మరక చేస్తుంది. కాని ప్రాథమిక మనుగడ యొక్క ఈ క్షణం ఘోరమైన మలుపు తీసుకోబోతోంది. అంధీకృత మంచు గుండా సాయుధ అధికారుల బృందం లోపలికి కదులుతుంది. నిశ్శబ్దంగా, కేంద్రీకృతమై రైఫిళ్లు పైకి లేపబడ్డాయి. వారి బూట్లు మంచుకు వ్యతిరేకంగా క్రంచ్ అవుతాయి. వారి లేజర్ దృశ్యాలు అనుమానించని మృగంపైకి లాక్ చేయబడ్డాయి. గాలి అరుస్తుంది. అంతకు ముందు ఒక ఉద్విగ్నమైన నిశ్శబ్దాన్ని మోసుకొస్తుంది. ఒక్క కమాండ్ స్టాటిక్ను ఛేదిస్తుంది. తుపాకీ పేలుళ్లు, బుల్లెట్లు మంచుతో నిండిన గాలిని చీల్చివేస్తాయి. ఘోరమైన ఖచ్చితత్వంతో ఎలుగుబంటిని కొట్టాయి. మృగం పొరపాట్లు పడుతుండగా, తెల్లటి మంచుకు వ్యతిరేకంగా రక్తం స్ప్రే చేస్తున్నప్పుడు గడ్డకట్టిన బంజరు భూమిలో లోతైన గట్టర్ గర్జన ప్రతిధ్వనిస్తుంది. అధికారులు తమ భూమిని పట్టుకున్నారు. గుండెలు కొట్టుకుంటున్నాయి. ఆయుధాలు ఇంకా లక్ష్యంగా ఉన్నాయి. ఆపై మౌనం. గొప్ప ప్రెడేటర్ కూలిపోతుంది. ఆర్కిటిక్ నేపథ్యానికి వ్యతిరేకంగా దాని భారీ రూపం కదలదు. మిషన్ పూర్తయింది. కానీ ఈ క్రూరమైన మనుగడ ప్రపంచంలో నిజంగా వేటగాడు ఎవరు? మరియు వేటాడేవారు ఎవరు?